దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి 34వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధుడైన కుమారుణ్ణి పాపిష్టి మనిషికి బహుమానంగా ఇవ్వాలని తలంచినప్పుడు తనకు పరిశుద్ధులు కావలసి వచ్చింది. పరిశుద్ధుడైన దేవుడు పురుషుని ఎరుగని కన్యక గర్భాన్న మాత్రమే జన్మించాలి. కావున తనకు కన్యక కావలసి వచ్చినప్పుడు దేవునికి కన్యక దొరికింది. ఆమె పేరే మరియ. ఆ క్రీస్తును పోషించడానికి పెంచడానికి పరిశుద్ధుడైన ఓ యవనస్తుడు కావలసి వచ్చాడు. ఆ సమయంలో దేవునికి నీతిగా యథార్థంగా జీవించే ఒక యవనస్తుడు దొరికాడు. అతని పేరే యోసేపు. లోక రక్షకుని లోకానికి పరిచయం చేయడానికి దేవునికి పరిశుద్ధులు కావలసి వచ్చినప్పుడు యోసేపు మరియు మరియా తమ యవన ప్రాయంలో లోక మాలిన్యం అంటకుండా తమ్మును తాము పవిత్రంగా కాపాడుకున్నారు. కాబట్టే దేవుని చిత్తంలో లోక రక్షకుని ఈ లోకానికి పరిచయం చేశారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ లోకానికి క్రీస్తుని ఎవరు పరిచయం చేయగలరు? లోకానికి క్రీస్తును పరిచయం చేయగలిగేది త్రాగుబోతులు, తిరుగుబోతులు, అల్పకాల పాప భోగాలతో తమ ఇష్టానుసారంగా జీవించేవారు కాదు. పరిశుద్ధుడైన క్రీస్తును ఈ లోకానికి పరిచయం చేయగలిగేది కేవలం పరిశుద్ధులు మాత్రమే. హల్లెలూయా. ఆనాడు యోసేపు మరియా తన యవ్వన ప్రాయంలో నీతిగా పరిశుద్ధంగా జీవించి లోకానికి క్రీస్తుని పరిచయం చేశారు. మరి ఈ రోజు ఆ క్రీస్తును నశించిపోతున్న వారికి పరిచయం చేయడానికి పరిశుద్ధులు కావాలి. అటువంటి పరిశుద్ధులు ఈ వాక్యం వింటున్న వారిలో ఉన్నారా? యోసేపు జీవితాన్ని పరిశీలిస్తే మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినదని తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు పుట్టేంత వరకు అతడు మరియను తాకలేదు, నీతిగా జీవించాడు. కానీ ఈ రోజుల్లో అనేక మంది అబ్బాయిలు పెళ్లి కాకముందే ప్రేమ అని చెప్పుతూ తమ శరీరాన్ని పాడు చేసుకుంటున్న యవనస్తులు అనేక మంది లేరా? ఈ విధంగా తమ శరీరాన్ని మలినం చేసుకుంటున్న యవనస్తులను కాదు దేవుడు కోరుకునేది. దేవునికి కావలసినది మరియ వంటి అమ్మాయిలు, యోసేపు వంటి నీతిమంతులు కావాలి. నేను నీతిగా జీవించే అమ్మాయిని లేదా అబ్బాయిని, ఏ పాపం నాకు తావు ఇవ్వకుండా, లోకము నన్ను ఎంగిలి చేయకుండా పరిశుద్ధంగా నన్ను నేను కాపాడుకుంటున్నాను అని చెప్పగలిగే అమ్మాయిలు, అబ్బాయిలు కావాలి దేవునికి. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని వినుచున్న యవనస్తుడా, యవనస్తురాలా, అటువంటి వారినే దేవుడు కోరుకుంటున్నాడు. కేవలం వారు మాత్రమే క్రీస్తుని లోకానికి పరిచయం చేయగలరు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. మన భక్తిహీనతను, యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. తీతు పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. నా ప్రియ సహోదర సహోదరి, యేసు ప్రభుని పరిశుద్ధంగా ఇతరులకు పరిచయం చేద్దాం. మనల్ని మనం కాపాడుకొనుచు లోకం మనలను ఎంగిలి చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధుడైన దేవుణ్ణి లోకానికి పరిచయం చేద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.